మాఘపురాణం 22వ అధ్యాయం. మాఘమాస మహిమ. క్షీరసాగర మథనము. గృత్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను: జహ్నుమునివర్య వినుము. అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును, మాఘమాస వ్రతమునాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలము నుంచి తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును. మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణము చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని గృత్నమది మహాముని తిథులు అనేకములు ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యెను. అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము నందిరా చెప్పుము అని అడిగెను. గృత్నమద మహాముని ఇట్లనెను: పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలొక వైపునను రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసన అగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలుషము మున్నగునవి సముద్రము నుండి వచ్చెను. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి: దేవదానవులు చేసిన శివస్థుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుడాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయోరు రూపిణే, అరూపాయ సరూపాయ వేద వేద్యాయ తే నమః. పాపాహ్యస్మన్ కృపాయా శంభో విశాత్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా, విషమును మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటి నుండి ఏర్పడినది. విష భయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలేనని యత్నించిరి. ఒకరికి దక్కదుకుండా మరి ఒకరు అపహరింపవలని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావి అగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమునందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు ఆమె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా, దానవులారా అని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా,
దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచెదను. దేవతల వర్గమున ఒకవైపునను, రాక్షసుల వర్గము మరి ఒక వైపునను కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తలచెను. అందరినీ మోహవ్యాప్తపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికిని అనుమానము రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందల రవళితోనూ, హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసిరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రములుగా చేసుకొన్నవారై త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖములయందు అమృత పానముచే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మథన జనిత శ్రమను ఇంకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవ రూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలను కొని వారి చేతుల యందు అమృతమును గరిటెతో పోసెను. రాక్షసులు అమృతమును ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపముననున్న జగన్మోహుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు వికస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కానీ కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్ర ఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యని విచారము దుఃఖము నంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో 2 తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచే నరకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది. మా గతి ఏమి? మాకు ఆహారము ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణమితో కానీ అమావాస్యతో కానీ కల సంధి కాలములయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగా మారి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలము గడిచెను. సత్యజిత్తను శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణవానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచూ పారిజాత పుష్పములను, తులసి దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను.
ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళెను. సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని యక్షుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలిచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన యత్నించెను. యక్షుడు దివ్య శక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకెగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును నీవు యక్షుడవు, ఆకాశ గమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునేయున్నది. సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరిని ఉపాయము చే పట్టుకునవలెనని తలచెను. శ్రీహరి పూజ తరువాత నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల మరియు లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయుపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్య శక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచట నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవరవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పుమని గర్జించెను. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమియో మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడు అయిన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలో ఉండెను. మాఘపురాణం 22వ అధ్యాయం పారాయణం సంపూర్ణం.